ఉన్నటువంటి పాస్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. వారు వచ్చి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. కొత్తపేట ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న సేవకులు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. అలాగే సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతున్న మా తండ్రి, స్తుతించబడుతున్న మా తండ్రి, ఆరాధించబడుతున్న మా యేసయ్య, నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారాగా, ఆరాధన ద్వారాగా, సాక్ష్యముల ద్వారాగా నిన్ను మహింపరుచుకుని ఉన్నాము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ స్థలంలో నీ దాసులు నిలబడి ఉండగా మానవ స్వరం, ఆలోచనలు, తలంపులు, మాటలన్నీ మరుగుపరిచి మీరే నీ ముఖాత్రముల నుండి నీ ప్రజల కొరకు, అయా నీ జనము కొరకు సూటిగా మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించి అయా నీ బిడ్డలు ప్రతి హృదయాన్ని తెరవమని దీవించమని మీ నామమునకు ఆరోపిస్తున్నాం, అప్పగిస్తున్నాం. నీ దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం, వాడుకున్నామని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ఎంతో ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రెవరెండ్ బర్నబాస్ అయ్య గారికి, అదేవిధంగా పాస్టమ్మ గారి, చిన్ని పాస్టమ్మ గారికి, అలాగే తోటి దైవ సేవకులకు అందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఆలస్యం బట్టి మన్నించాల్సింది కోరుచున్నాం. ఎందుకంటే కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఏదేమైనప్పటికీ పాస్టర్ గారు అన్నీ తెలియజేశారు. మరి మీ మధ్యకి రావడం చాలా సంతోషంగా ఉంది నాకు. నా పేరు జ్యోతి ఆనంద్. మా తాడేపల్లిగూడెం దేవుని సేవ చేస్తున్నాం. విజయవాడలో కూడా మా తండ్రి గారు, తల్లి గారు విజయవాడలో సేవ చేస్తున్నారు. మరి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా నేను రావడం జరిగింది. పోతవరం, కన్నాపురం అన్నీ కూడా తరచుగా దేవుని పరిచర్లు వాడబడుతూ ఉంటాం. అయితే ఆశ్చర్యకరంగా ఈరోజు ఈ విధంగా దేవుడిచ్చినటువంటి తరుణం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి. మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ నా స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున, స్నేహితుడైనందున లేచి సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును, ప్రతివానికి ఇయ్యబడును. ఆమేన్. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఉపమానం, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడున్నప్పుడు అర్ధరాత్రి వేళ మీరు వెళ్ళి అతని తలుపు కొట్టి, స్నేహితుడా, నాకొక స్నేహితుడు ప్రయాణం చేస్తూ మార్గం మధ్యలో ఆగి ఉన్నాడు, ఈ అర్ధరాత్రి వేళ అతనికి పెట్టడానికి నా దగ్గర ఆహారం ఏమీ లేదు, కాబట్టి ఒక 3 రొట్టెలు బదులిమ్ము అని బ్రతిమాలుతున్నాడు. అతనేమో లోపల ఉండి
నా చిన్న పిల్లలు నిద్రపోవచ్చున్నారు, నేను ఇప్పుడు లేచి ఇయ్యలేను అని చెప్తున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఒకరి ముఖం ఒకరికి కనబడట్లేదు, కానీ ఏమని పడుతుంది? డోర్ అవతల ఆయన, డోర్ ఇవతల ఈయన. అతను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. అది ఆడ్ టైం, వేళ కాని వేళ వచ్చాడు, అర్ధరాత్రి వేళ వచ్చి తలుపు కొట్టాడు. నేను ఇవ్వలేనని చెప్తున్నాడు. 3 రొట్టెలు, అంటే ఆ దేశాల్లో రొట్టెలు తింటారు కాబట్టి, మన దేశాల్లో మన ఆహారం అనుకోండి. 3 రొట్టెలు ఇమ్మని అడుగుతున్నాడు. ప్రియదేవుని బిడ్డ, అయితే అతడు ఆ గుమ్మం దగ్గరే నిలబడి ఆ తలుపు దగ్గరే ఉండి బ్రతిమాలుతున్నాడు, కానీ అతను మాత్రం వెళ్ళటం లేదు. కాబట్టి ఇక్కడ 2 కారణాలు చెప్తున్నాడు యేసయ్య. అతడు స్నేహితుడైనందున, రెండవదేంటి? అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచున్నందున అతను లేచి ఆ 3 రొట్టెలు తీసి అతనికి ఇచ్చాను. దేవుని స్తోత్రం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ప్రార్థనను గూర్చినటువంటి ఈ యొక్క ఉపమానాన్ని ఆయన చెప్పుచున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అన్ టు యూ, వెదకుడి మీకు దొరుకును, సీక్ అండ్ ఇట్ షల్ బి ఫౌండ్, తట్టుడి మీకు తీయబడును, నాక్ అండ్ ఇట్ షల్ బి ఓపెన్ అన్ టు యూ. ప్రార్థన ఈ విధంగా చేయాలంట. ఎలా చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. దానికంటే మొదటిది మనలో ఉండవలసిన క్వాలిటీ ఏం చెప్పండి? మనలో ఉండవలసిన లక్షణం ఏమిటి? ప్రార్థన చేసే వాళ్ళకు ఉండవలసిందేంటి చెప్పండి? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట. సరే, అసలు ఎవరై ఉండాలి? మనం ప్రార్థన చేసేవాళ్ళు మనం ఎవరమై ఉండాలి దేవునికి? హల్లెలూయా. కరెక్టే, కానీ ఎక్కడ ఈ సందర్భానికి సరైనది కాదు. అది స్నేహితులై ఉండాలి మనం. దేవుని స్తోత్రం. అర్ధరాత్రి వేళ ఎవడన్నా వచ్చి మీ తలుపు కొడతారంటే ఎవరై ఉండాలండి? వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చి తలుపు కొడితే మీరు తీస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. హల్లెలూయా. ఒక స్నేహితుడైతేనే అర్ధరాత్రి వేళ చనువు తీసుకోగలడు. కాబట్టి యేసు ప్రభుకి నువ్వు ప్రార్థన చేసి ప్రార్థనకు జవాబులు పొందుకోవాలంటే నువ్వు మొదట ఆయనకు స్నేహితునివై ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు, నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను. దేవుని స్తోత్రం. వీఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. అబ్రహాము గురించి రాయబడి ఉంది యెషయా 41:8వ వచనంలో, అతను దేవుని స్నేహితుడు. కాబట్టి దేవునికి స్నేహితులుగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలి? స్నేహితులతో మనం ఏం చేస్తామండి? ఇష్టమైన స్నేహితులతో ఏం చేస్తాం? టచ్లో ఉంటాం. బాగా ఎక్కువ ఇష్టమైన స్నేహితులైతే ఎక్కువ టచ్లో ఉంటాం. ఇదిగో వాట్సాప్లో అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏదో రకంగా నేను ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను, ఎవరో ఆయన తాడేపల్లి నుంచి వచ్చాడంట. దేవుని స్తోత్రం. టచ్లో ఉంటాం. సహవాసం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? సమయం గడుపుట. స్నేహితులు అవ్వాలంటే సమయం గడపకుండా స్నేహితులు అవ్వలేం. మనకిష్టమైన స్నేహితులు భూమి అవతల ఉన్నా సరే రోజుకు ఒకసారో 2-3 సార్లు వాళ్ళని మనం మెసేజ్లో ఫోన్లో చేసుకుంటూ ఉంటాం. అలాగే నువ్వు యేసయ్యకు స్నేహితుడిగా ఉండాలంటే ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. దేవుని స్తోత్రం. 6 నెలలు సహవాసం చేస్తే నువ్వు యేసయ్యలా మారిపోతావు నువ్వు కూడా. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ పాట పాడుకోవాలి, దైవరూపముగా మారి దేవునితో నుందును. యేసయ్య సమరూపంలోకి మనం మారిపోవాలంటే అండి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము మొదట స్నేహితులమై ఉండాలి. రెండవది మాటి మాటికి పట్టుదలతో ప్రార్థన చేయాలి, ఇచ్చే వరకు కూడా. ప్రపంచంలో అతి పెద్ద సంఘం అంటారు డాక్టర్ పాల్ యంగి చో గారు. గొప్ప దైవజనులు. ఆయన ద్వారా దేశమంతా రక్షణ పొందింది. సౌత్ కొరియా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ దేశాలన్నిటిలోకి కూడా పర్సంటేజ్ ప్రకారం చూస్తే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న దేశము సౌత్ కొరియా. అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, ఇంకేది కాదు.
ఆ గొప్ప దేశం, చిన్న దేశం కానీ శక్తివంతమైన దేశం. ప్రతి గృహంలో ఆరాధన జరుగుతుందంటండి. నాకు ఒక బిషప్ గారు పరిచయం ఉన్నారు సౌత్ కొరియాలో. ప్రతి గృహంలో చర్చిలాగానే ఉంటుందంట. ప్రతి గృహము ప్రార్థన అంట. దేవుని స్తోత్రం. ఆ కొరియా దేశం మరి ఈరోజు అమెరికాతో పోటీ పడుతుంది. శాంసంగ్ ఫోన్ ఉంది, ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ? ఆ శాంసంగ్ ఫోన్ ఐఫోన్తో సమానమైన డిమాండ్ ఉంది దానికి. అలాగే మనం చూస్తున్నాం కియా కారు, హుండాయ్ కార్లు ఇవన్నీ కూడా సౌత్ కొరియా దేశం నుంచే ప్రొడ్యూస్ అవుతున్నాయి. కాబట్టి జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు. ఎవరండి జ్ఞానం ఇచ్చేది? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచంలో ఏది కనిపెట్టినా క్రైస్తవుడే కనిపెట్టాడు. ఎనీ ఇన్వెన్షన్ నీకు కనబడేది ఏదైనా సరే, లైట్గా అండ్ ఫ్యాన్ అయినా, కార్ అయినా, విమానం అయినా, A to Z కనిపెట్టింది క్రైస్తవులు లేక యూదులు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా మేడ్ ఇన్ అని ముద్ర వేసుకుంటారు అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానం ఎవరిది? జ్ఞానం ఇచ్చింది దేవుడు. సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవునికి నీకు జ్ఞానం ఇవ్వటం ఒక లెక్క, నిన్ను ఇంజనీరింగ్ చేయటం ఒక లెక్క, నిన్ను సైంటిస్ట్ని చేయటం ఒక లెక్క. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పాల్ యంగ్ ఇచ్చో గారు గొప్ప దైవజనుడు. టీబీ వ్యాధితో చనిపోవటానికి సిద్ధమవుతున్నటువంటి మరణశయ మీద హాస్పిటల్లో పడుకున్నటువంటి ఆ యవ్వనస్తుడు, ఆ రోజుల్లో టీబీకి మందు లేని రోజుల్లో ఒక స్త్రీ వచ్చి, ఒక బైబిల్ ఉమెన్ వచ్చి, బాబు ఈ బైబిల్ చదువుకో, యేసు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు ఆ బైబిల్ తీసుకుని, నా దేవుడి కంటే నీ దేవుడు గొప్పవాడని విసిరి కొట్టాడంట ఆయన. అప్పుడు ఆమె ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక చాలాసేపటి తర్వాత ఆలోచన వచ్చింది, నేను చనిపోతున్నాను, ఇంకా కొన్ని రోజులే బతుకుతానని డాక్టర్లు చెప్పారు. నా బంధువులు రావటం మానేశారు, నా మిత్రులు రావటం మానివేశారు, సొంత వారే తగ్గించేశారు రావటం. కానీ ఎవరు ఈ స్త్రీ, ఎందుకు నా కోసం ఏడ్చిందని చెప్పి అసలు ఆ పుస్తకంలో ఏముందని తీసి చదవటం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన బైబిల్ చదువుతుండగా ఆయనలో విశ్వాసం పెరిగింది, ప్రార్థన చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా ఆయనకు స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆ బౌద్ధ దేశం అంతా కూడా నా యేసు ప్రభు నిజమైన దేవుడు అని నేను చెప్పాలనుకుని ఆ దేశమంతా తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఆయనకు తోడుగా ఉండి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. ఆయన ద్వారా దేశమంతా కూడా రక్షణలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ప్రియ దేవుని కుమార్తె, ఈ పాల్ యంగ్ ఇచ్చో గారు లాగా దేవుడు నిన్ను కూడా వాడుకోవాలని చూస్తున్నారు. మనము దీపస్తంభం మీద పెట్టబడినా మనకిచ్చిన స్వస్థతలో, మనకిచ్చిన రక్షతను గొయ్యి తీసి కప్పెట్టడానికి కాదు మనం ఉన్నది. ఈ పాల్ యంగ్ ఇచ్చో గారు చాలా సంవత్సరాల క్రితం ఆయన సంఘంలో 8 లక్షల మంది అని చెప్పేవారు. మరి ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటారు, ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ, ఆయన పాస్టర్ల కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని చెప్పారు. ఆయన సంఘంలో ఒక స్త్రీ ఉండేదట, ఆవిడకు క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చి ఆమె చివరి స్టేజ్కి వెళ్ళిపోయింది, 4th స్టేజ్లో ఉంది. ఇంకెక్కువ కాలం బ్రతకదు. ఆమెకు కంటి చూపు పోయింది, చెవులు వినికిడి పోయింది, చివరి స్టేజ్లో హాస్పిటల్ బెడ్ మీద ఉంది. నిజంగా జరిగిన సాక్ష్యం అని చెప్పాడు. ఆమె అనుకుందట, ప్రభువా నేను పరలోక ప్రార్థన 1000 సార్లు చెప్తాను, నాకు శక్తినివ్వా అని అడిగిందట. పరలోక ప్రార్థన 1000 సార్లు. సరే, ఒకరోజు మొదలుపెట్టింది. ఒకసారి 10 సార్లు, 100 సార్లు, 200 సార్లు, 300 సార్లు. చాలా బలహీనంగా ఉంది, బలం లేదు ఆమెకు. 500, 600, 700, 800, 900, 8 గంటలు పట్టిందంటే మొత్తం 1000 సార్లు పూర్తి చేయడానికి. ఎంతసేపు పట్టింది? ఆ బలహీనురాలకి 8 గంటల శక్తి కూడగట్టుకుని 999
సరిగ్గా 1000వ పూర్తయ్యేసరికి ఆమె కళ్ళు తెరుచుకున్నాయంటండి. దేవుని స్తోత్రం. ఆమె చెవులు వినపడుతున్నాయి. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారు ఎక్కడున్నారు అరవటం మొదలుపెట్టింది. వెంటనే డాక్టర్లు వచ్చారు. ఏమైందమ్మా, ఎందుకు అరుస్తున్నావు అంటే, డాక్టర్ గారు నాకు స్వస్థత వచ్చింది, నా కళ్ళు కనబడుతున్నాయి, నా చెవులు వినబడుతున్నాయి. ఊరుకోమ్మా, ఇంకా రేపో మాపో అంటున్నావు కదా నువ్వు అంటే, లేదు డాక్టర్ గారు, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు క్యాన్సర్ పరీక్ష చేయండి, టెస్ట్ చేయండి అంటే వారు వెంటనే ఏర్పాటు చేశారు. పరీక్షను చూస్తే క్యాన్సర్ ట్రేస్ కూడా లేదంటండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వ స్టేజ్కి వచ్చి ముదిరిపోయిన క్యాన్సర్ ఏమైంది, అసలు మటు మాయమైపోయింది. పాల్ యంగ్ చో గారు చెప్పారు, ఈ రోజుకి కూడా ఆ స్త్రీ నా సంఘంలో మొదటి లైన్లో కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మనము ఏమైతే మొక్కుకుంటామో, దేవునికి మనం ఏమైతే మాటిస్తామో, దేవునికి మనం ఏమైతే ప్రమాణం చేస్తామో, తీర్మానం చేసుకుంటామో, దానికి మనం ఖచ్చితంగా కట్టుబడి ఉన్నట్లయితే ఆశ్చర్య కార్యాలు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా 1000వ పూర్తవగానే ఏం జరిగింది, ఒక స్పాట్ మిరకిల్ జరిగింది. ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాన్ అనే కుష్ఠరోగి వచ్చాడు. సిరియా దేశపు సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగి వచ్చాడు. ఎలీషా ప్రవక్త ఏమన్నాడు, వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునిగన్నాడు. సరే, తర్వాత హైడ్రామా జరిగింది, అది మనకు అనవసరం. మొత్తం మీద వెళ్ళాక యోర్దాన్లో ఒకసారి మునిగాడు, ఏమీ లేదు. 2వసారి మునిగాడు, ఏమీ లేదు. 5వసారి 6వసారి కుష్ఠరోగులకి ఎలా ఉంటాయండి, వేళ్ళు కొరికేసి సగం సగం వేళ్ళు, సగం సగం చేతులు. ప్రియదేవుని బిడ్డ, సరిగ్గా 7వసారి మునిగి లేచేసరికి అతని దేహము పసి పిల్లవాని వలె. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో పసి పిల్లవాని వలె అనగా యూత్ అనమాట, యవ్వనస్తుడులాగా అతను అన్నీ కూడా నూతనపరచబడ్డాయి. ఎప్పుడైతే దేవుడు మనకు చెప్పింది ఖచ్చితంగా మనం పాటిస్తామో, దేవుడు కూడా ఖచ్చితమైన దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. మన దగ్గర కూడా ఖచ్చితత్వాన్ని ఆయన ఎదురు చూస్తున్నాడు. పర్ఫెక్ట్, అవర్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్ అని ఉంటుంది మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో. మన దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులయుండుడి. అసంపూర్ణులు దేవునికి ఇష్టం లేదు. ఈ లోకంలో నీకు 35 మార్కులు వస్తే పాస్ అవుతావేమో, 60 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్ అంటారేమో, కానీ దేవుడి దగ్గర 99 వచ్చినా సరే ఏమన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు ఆ యవ్వనస్తుడితో, ధనవంతుడితో. కాబట్టి మీ దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా లోపము లేని వారిగా ఉండాలి. దానియేలు లోపము లేనివాడని రాయబడి ఉంది. దానియేలు మీద ఏం దొరుకుతుందా అని శత్రువులు ఏం చేశారు, ఎంక్వైరీలు చేశారు, నిఘా పెట్టారు, స్పైస్ని పెట్టారు, సీసీ కెమెరాలు పెట్టారు, కానీ ఏ లోపము ఆయనలో దొరకలేదు. దేవుని స్తోత్రం. ఖచ్చితమైన వారు ఉన్నప్పుడు దేవుడు నీతో పాటు ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, రాజైన సొలొమోను రాజైన వెంటనే దేవునితో అనుకున్నాడు, నేను గిబియోను వెళ్ళి 1000 దహన బలులు అర్పిస్తాను. రాజైన వెంటనే వెళ్ళాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి చూస్తే గిబియోన్ అనే ఉన్నత స్థలానికి వెళ్ళి 1000 దహన బలులు అర్పించడం మొదలుపెట్టాడు. దహన బలు అంటే తెలుసు కదమ్మా, ఒక ఆల్టర్ మీద ఒక బలి పశువుని కాళ్ళు చేతులు కట్టి ఏం చేస్తారు, దాన్ని నరికి ఆ తర్వాత దాన్ని దహించి వేస్తారు, కాల్స్తారు. ఇలా ఒక్కొక్కటి జరగడానికి ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఒక రాజుగారికి అంత టైం ఉంటుందా? మన సీఎం గారికి అంత టైం ఉంటుందా? మన పిఎం గారికి ఉంటుందా టైము? హల్లెలూయా. కానీ ఆ రాజుగారు అన్నిటికంటే మొదట స్థానం ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. పొద్దున్న మొదలుపెట్టాడు, బహుశా రాత్రి అయిపోయింది, 1000 దహన బలులు అర్పించాడు. 1000 దహన బలులు అర్పించిన తర్వాత బహుశా అలసిపోయి ఉంటాడు, అక్కడే నిద్రపోయాడు. గిబియోన్లోనే ఆ రాత్రి నిద్రపోతుంటే ఎవరు వచ్చారు? దేవాది దేవుడు వచ్చి, సొలొమోనా నీకేం కావాలో
కోరుకో. ప్రియ దేవుని బిడ్డ, సొలొమోను ఎందుకు దీవించబడ్డాడు? పలానా ఆయన ఎందుకు అద్భుతం జరిగింది? పలానా ఆయనకి ఎందుకు ఈ స్వస్థత వచ్చింది? ఎలా వచ్చింది? ఇంతకుముందు చక్కని సాక్ష్యాలు విన్నాం. దైవజనులకు లోబడుట ద్వారా, దేవుని వాక్యానికి లోబడుట ద్వారా, హల్లెలూయా, తగ్గించుకోవడం ద్వారా దేవుని గణపరుస్తాం మనం. ఆయన అన్నాడు, నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను. ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ. మొదటి సమయం 2:30 నన్ను గణపరిస్తే నేను గణపరుస్తాను. వాక్యం పాటించడం ద్వారా దేవుని గణపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఆశ్చర్య కార్యాలు చేయటం ఆయన పని అయినది. ఆ సొలొమోను రాజు అంతటి గొప్ప రాజు మరొకరు లేకుండా చేశాడు దేవుడు ప్రపంచంలో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మొదటి స్థానం. అయ్యో, మా నాన్నగారు దావీదు మహారాజు, ఆయన చాలా అనుభవజ్ఞుడు, యుద్ధ నైపుణ్యం గలవాడు, యుద్ధ శూరుడు, ధైర్యవంతుడు. ఆయన కట్టిన రాజ్యాన్ని నేను ఎలా పరిపాలిస్తాను? నాకేమీ తెలియదు, జ్ఞానం లేదు నాకు అని దేవుడు ఏమడిగాడు? దేవా, నాకు జ్ఞానం ఈయన ఒకటే అడిగాడు. హల్లెలూయా. మనమైతే ఎంత లిస్ట్ తయారు చేస్తామండి, దేవా కొంచెం బాగా అక్కడ అని చెప్పి ఒక పేపర్ తీసుకుని రాసుకుంటా ఉంటాం. కానీ సొలొమోను దేవుని పని కోసం అడిగాడు కాబట్టి దేవుడు భూమి మీద ఎవరికి లేనంత ఐశ్వర్యం, ఎవరికి లేనంత రాజ్యం, ఎవరికి లేనంత జ్ఞానం, ఎవరికి లేనంత పేరు ప్రఖ్యాతలు రాజైన సొలొమోనుకు యవ్వనస్తుడికి ఇచ్చాడు. ఎందుకంటే మొక్కుబడి చెల్లించాడు కాబట్టి. అలాగే హన్నా అనే గొడ్రాలు బహుశా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుంది. ఆమెకి వివాహం జరిగి పిల్లలు పుట్టడం లేదు. దేవుని మందిరానికి వెళ్ళిపోవాలనుకుంది. షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళింది. షిలోహులో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని మొక్కుబడి చేసుకుంది. ఏమంది? దేవా, నీవు నాకు మగ బిడ్డనిస్తే ఆ బిడ్డ పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి ఇదే మందిరంలో ఇదే దైవజనుడి దగ్గర విడిచిపెడతాను. మొదటి సమూయేలు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాల్లో కూడా చక్కని చరిత్ర మనం చూస్తున్నాం. దేవుడు నిజంగానే ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది, మగబిడ్డనిచ్చాడు. సమూయేలు అని పేరు పెట్టింది. పాలు విడిచిన వెంటనే బహుశా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తీసుకుని వెళ్ళి మాట తప్పకుండా తీసుకెళ్ళి ఎక్కడిచ్చింది? ఎక్కడ మొక్కుకుందో, ఎక్కడ ప్రార్థించిందో. కొంతమంది ఒక చోట పొందుకుని ఇంకో చోట ఇస్తూ ఉంటారు. టీవీ స్పీకర్కి ఇస్తారు. అసలైన పాపం ఇలాంటి పాత్రలందరూ మీ వెనక ప్రార్థన ఉపవాసాలు చేస్తే హల్లెలూయా మా లాంటి పాత్రలు పట్టుకెళ్ళి బట్టలు నొక్కుతూ ఉంటారు టీవీ స్పీకర్కి. అది మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డ. ఆమె ఎక్కడైతే మొక్కుకుందో, ఎక్కడైతే ఆశీర్వాదం ప్రారంభమైందో మళ్ళా మర్చిపోకుండా, నేను అనుకుంటాను అదే స్థానంలో ఇంకెవరైనా ఉంటే, దేవా మళ్ళా గర్భవతిని అయితే అప్పుడు ఇస్తానులే ఒకరిని, అవునా కదా? మళ్ళీ దేవుని చిత్తం మార్చుకోమని ప్రార్థన చేస్తాం. దేవా నీ ఉగ్రతరాని యుద్ధ నేను 2వ కొడుకుని కూడా ఇస్తే అప్పుడు మొదటి ఇస్తాను. కానీ హన్నా దాన్నే ఫెయిత్ అంటారు. దేవుని స్తోత్రం. ఆమె విశ్వాసము గొప్పది. ఆమె వెళ్ళింది. మళ్ళీ పిల్లలు పుడతారో లేదో ఆమెకు తెలియదు, మళ్ళీ దేవుడు కరుణిస్తాడో లేదో ఆమెకు తెలియదు. కానీ తన మీద నిందపోయింది, అది చాలు దానికి. దేవుని స్తోత్రం. తీసుకువెళ్ళింది. ఆ పసి పిల్లవాడిని విడిచిపెట్టింది. అదే మందిరంలో అదే మందస్సం దగ్గర పడుకున్నాడు. ఆ మొదటి రాత్రి నుంచే దేవుని స్వరం వినటం ఆ బాలుడు మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుడు మర్చిపోయినా హన్నాని? మళ్ళీ పిల్లలు పుట్టారా? ఎంతమంది పుట్టారు? 5 ప్లస్ అసలైన ఆయన అక్కడ ఉన్నాడు. ఎంతమంది మొత్తం? 6 మంది అండి. ఒక గుర్రాలు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటే 6 మంది. దేవుని స్తోత్రం. నీ భార్య నీ కౌగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ అంబుల పొదిని బాణముతో నింపుతాడు ఆయన. దేవునికి సరిగ్గా ప్రార్థన చేయాలి, మనం సరిగ్గా మొరపెట్టుకోవాలి. హృదయాలు క్రొమ్మరించి విరిగి నలిగిన మనసు ఆయనకు ఇష్టమైన బలి. ఏ దేవుని బిడ్డ, అంత మాత్రమే కాదు, ఆ సమూయేలేమో దేశంలోనే గొప్ప ప్రవక్తగా హెచ్చించాడు. ఎందుకంటే వాడు అమ్మ మాట తప్పలేదు. దేవుని స్తోత్రం. ఖచ్చితమైన తల్లిదండ్రులకు పుట్టాడు. ప్రియ దేవుని బిడ్డ, దేశంలో గొప్ప ప్రవక్త అయ్యాడు. ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడంటే దేశం అందరూ వచ్చి సమూయేలుతో ప్రార్థన చేసుకునేవారంట. ఆయన అడిగి తెలుసుకునేవారంట ఏం చేయాలో. రాజులకు అభిషేకం ఇచ్చాడు. రాజైన సౌలుకు, రాజైన దావీదుకు తల మీద చేపెట్టి అభిషేకం ఇచ్చే స్థాయికి దేవుడు సమూయేలును హెచ్చించాడు. దానికి కారణం ఆడిన మాట తప్పలేదు. దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనవలెను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. 5వ వచనం చదివితే 4వ వచనం, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టము లేదు. మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. ఏమవుతుందంటే నీ నోటితో ఆపమొక్కులు అంటే దేవుడికి మా కొంతమంది వాగ్దానాలు చేస్తారు. హల్లెలూయా. అని తర్వాత ఏమవుద్ది? ఆపదలో అప్పుడు అనిపిస్తుంది, కానీ తర్వాత దేవుడు చేసింది కాదులే. మనకి మన కుటుంబంలో అన్ని మామూలే. హల్లెలూయా. అప్స్ అండ్ డౌన్స్ మామూలుగానే వస్తాయి. రాష్ట్రంగా ప్రార్థనలు ఏమీ లేదు. కొంతకాలం అప్పుడు బ్యాడ్ టైం. దేవుని బిడ్డ, మన మనసు అలా మాటలు సాతానుడు మనకు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. సాతాను మనం చేయొద్దంటాడు. సాతాను మన విషయం అంతా ఎక్కలేదంటాడు.
అందులో సగం సరిపోతుంది. ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోవసం లేదు, మొదటి ఆదివారం వెళ్ళి సరిపోతుంది. హల్లెలూయా. సాతాను చెప్తాడు, వెనక్కి లాగుతా ఉంటాడు. ఏ మనుషులు అన్నారు మీరు అలాంటి మాటలు వింటే ఆ మనుషులు ఎవరు మాట్లాడిస్తున్నారు? యోబు భార్యలను మాట్లాడించారు. హల్లెలూయా. నీ దేవుని దూషించి మరణించు. దేవుడికి వ్యతిరేకంగా ఎవరు నీకు సలహాలు ఇచ్చినా ఏమన్నా సాతానా నా వెనకపో. యోబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడు. దేవుడు వలన మేలు అనుభవించుమా, దేవుడు వలన కీడు కూడా అనుభవింపతగమా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. రెండు చేతుల పైకి స్తుతించాడు యోబు. దేవుని స్తోత్రం. కష్టాల్లో స్తుతించాడు, నష్టాల్లో స్తుతించాడు. నోరు తెరిచి మాట్లాడలేదు. యోబు వంటి సహనం కలవాలేదని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మొక్కుబడి చేసుకుంటే త్వరబడి చెల్లించును. త్వరపడాలంట. అసలు ఆలోచన చేయవద్దు. మా గుళ్ళో ఒక ఆయనకి క్యాన్సర్ తగ్గింది 10 ఏళ్ల క్రితం. మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. క్యాన్సర్ తగ్గిందని ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా బాగున్నాడండి, చాలా గుడికి రండి, ఫోన్ చేస్తాం. వచ్చేస్తామని అంటాడు. నెల అయిపోయింది రాలే, 2 నెలలు అయిపోయింది రాలే, 3 నెలలు అయిపోయింది రాలే. ఏమయ్యా అని మేము వెళ్ళి ఒక రోజు ఇంటికి వెళ్తాం. వెళ్తారు, ఇంటి బయట టెంట్ ఉంది. టెంట్ ఎందుకు వేస్తారండి? చనిపోయాడు. త్వరపడు. నువ్వు దేవుడికి ఏం మాటించవద్దు, నిలబెట్టడానికి త్వరపడాలి. దేవుడు ఉగ్రత వస్తుందని బైబిల్ చెప్తుంది. నా సొంత మాటలు కాదు. దేవుని బిడ్డ, ప్రసంగం 5వ అధ్యాయం 6వ వచనంలో నీ నోటి వలన జరిగిన దాన్ని నీ దేహమునకు శిక్షకు లోబరచున్న పని నీ నోటి వలన జరిగిన యుగము. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి కోపము పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకుందువు. నీ కష్టార్జితం అంతా కూడా నాశనం అవుతుంది. కాబట్టి దేవునికి నువ్వు ఏమైతే చెల్లిస్తానన్నావో, లేకపోతే ఒక దేవుడే నేను చెల్లించమని అడిగాడంటే ఏదైనా అది వెంటనే ఆలస్యం చేయకుండా ఇచ్చేసినట్లయితే నువ్వు అడుగు దానికంటే, ఊహించిన దానికంటే ఎఫెసీ 3:20 ప్రకారం దేవుడిని ఆశీర్వదిస్తాడు. 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, 2వ కొరింథీ సడుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువని ప్రేమించును. సణుగు కొనకయు బలవంతంగా కాకయు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం. కేవలం కానుకల గురించి కాదు నేను చెప్పేది. హృదయంలో అనుకున్నావా నేను రోజు గంట ప్రార్థన చేసుకోవాలని? దేవుని స్తోత్రం. నువ్వు మనసులో అనుకుంటే ఎవరికి తెలుస్తుంది? కానీ దేవుడికి నేను చెప్పలేదండి అనుకోవచ్చు. ఆయనకి తెలిసిపోయింది ఆల్రెడీ. ఏం చేయాలప్పుడు? ఆ గంట దేవునికి చేయాలి. దేవునికి స్తోత్రం. నువ్వు హృదయంలో అనుకున్నావా వారానికి ఒక రోజైనా ఉపవాసం ఉండాలని? నువ్వు హృదయంలో అనుకున్నావా దశం భాగం ఇవ్వాలని? ఇంకా పైకి చెప్పలేదు కదా, మా పాస్టర్ గారు తెలియదు అనుకోదు, కానీ అందరికంటే పెద్ద పాస్టర్ గారు అన్నీ వింటాడు. హృదయ రహస్యాలన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి. సణుగు కొనక బలవంతంగా పిసినితనంగా కాక ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవునికి ఏది ఇస్తున్నా సరే అది ఒక ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. నువ్వు దేవునికి ఏది ఇచ్చినా పెట్టుబడి పెడుతున్నావు. ఈ లోకంలో నువ్వు ఎక్కడ పెట్టుబడి పెట్టినా నీకు అది నష్టం జరిగే అవకాశం ఉంది. దివాళా తీసేయచ్చు ఆ బ్యాంకులో చిట్ ఫండ్లు. కానీ దేవుని రాజ్యంలో నువ్వు పెట్టే పెట్టుబడి ఏమవుద్ది? 100 కనీసం 100 దైవజనులు ఎంత గొప్ప పరిచర్య. హల్లెలూయా. ఒకప్పుడు ఈస్ట్ గోదావరి నుంచి వచ్చి ఇక్కడ ప్రారంభించారు. దేవుని రాజ్యంలో పెట్టుబడి పెట్టారు. విశ్వాసం అనే పెట్టుబడి, నీతి అనే పెట్టుబడి, భక్తి అనే పెట్టుబడి, కన్నీటి ప్రార్థన అనే పెట్టుబడి, ఉపవాసాలనే పెట్టుబడి, సిగ్గుపడకుండా యేసయ్య కోసం నిలబడ్డారు ఈ ప్రాంతంలో. హల్లెలూయా. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసే దేవుడు, నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మాట తప్పని దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. మన పిల్లలు మనలాగా ఉండాలని కోరుకుంటాం కదా. ఎక్కడి నుంచి వచ్చేయండి వీడికి బుద్ధులు అంటాం. అలాగే మన దేవుడు కూడా ఆయనకులాగా ఉండాలని మనల్ని కోరుకుంటాడు. దేవుని స్వభావం మనకు బాగా తెలియాలంటే దేవుని వాక్యాన్ని రోజు ధ్యానించాలి. చదవడం కాదండి, ధ్యానించాలి. ఒక భక్తుడు అన్నాడు, డు నాట్ రీడ్ ద బైబిల్, మెడిటేట్ ద బైబిల్. బైబిల్ చదవవద్దు, బైబిల్ ధ్యానించు. దావీదు ఏమన్నాడు? దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ప్రియ దేవుని కుమార్తె ధ్యానించడం అనగా లీనమైపోవాలి. కొన్ని గంటల పాటు చదవడం అంటే స్పీడ్గా ఒక అధ్యాయం చదివేసి బయటికి పరిగెట్టేస్తుంటారు. అది దేవుడికి నేను చెప్పాను కాదు. కానీ ధ్యానించాలి. అప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు, నీతో మాట్లాడతాడు, మర్మాలు బయలుపరుస్తాడు, ప్రత్యక్షతలు బయలుపరుస్తాడు. లూకా సువార్త 18వ అధ్యాయంలో మరొక విధవరాలకు వచ్చి యేసయ్య మాట్లాడుతున్నారు, ఒక ఉపమానం చెప్తున్నారు. లూకా 18వ అధ్యాయంలో వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయాలని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధంగా నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయం త్వరగా న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. త్వరగా న్యాయం తీర్చునని తనలో తాను అనుకోనేను.
అనుకున్నాను. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సార్. దేవునికి భయపడని మనుషులను లెక్క చేయని ఒకడు ఉన్నాడంట. అటువంటి నాయకులు అంటే మనకి ఎంత తలకనిపు కదా. హల్లెలూయా. ఊహించుకోండి, మన ఏరియాలో ఎవరన్నా అటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఉంటే వాడి ఇంటికి వెళ్ళి రావాలంటే నా రకంగా పడుతుంటుంది మనకి. దేవుని స్తోత్రం. ఈ విధవరాలు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట. అయ్యా, నాకున్న ప్రతివాదికి న్యాయం తీర్చు. ఆయన కసురుకుంటున్నాడు, తిడుతున్నాడు, చేతికరిస్తున్నాడు. కానీ ఈమె మాత్రం రోజు వెళ్ళిపోయి చేతులు కట్టేసుకుంటాం. అయ్యా అయ్యా దయచేసి దయచేసి దయ చూపు. సరే, ఇంకా రోజు వస్తుంది. నేను ఎంత మూర్ఖునని తెలిసి, ఎంత అహంకారం తెలిసి కూడా ఈమె వస్తుంది. దేవుడికి భయపడనని తెలిసి కూడా వస్తుంది. కాబట్టి ఈమె రోజు వచ్చి నన్ను విసిగించకూడదని ఎందుకు చెట్లు చేసినట్టున్నది? ఆమె రాకూడదు కాబట్టి త్వరగా ఆమెకు న్యాయం తీర్చాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక కంపారిజన్ మనం చూడాలి. ఒక చెడ్డవాడే మాటి మాటికి విసిగించడం ద్వారా ఏం చేశాడు? ఆమెకు మంచి చేశాడు. యేసు ప్రభువు అంటారు మత్తయి 7:11 వచనంలో, మీరు చెడ్డవారైనయో మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మరి నిశ్చయం అంతకంటే మంచి ఈవులను ఇచ్చును కదా. ఒకసారి ఉంచుకోండి. చెడ్డవాళ్ళం అయిన మనమే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తాం. తండ్రి తాగుబోతాడు కానీ పిల్లడు తాగితే తట్టుకోలేడు. హల్లెలూయా. చెడ్డవారైన మీరు మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. మరి అందరికంటే మంచి తండ్రి నీకున్నాడు, నాకున్నాడు. హల్లెలూయా. ఆయన మరి ఎన్ని రెట్లు అసలు ఊహించగలమా? దానికి హద్దులున్నాయా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని బిడ్డలమైన మనము ఆ విధంగా ఉండాలి. మంచి తండ్రి మనకున్నాడు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాక, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను చేర్చిపోయినను, నాకున్న వారందరూ నన్ను చేర్చిపోయినను. నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన చేర్చిపోయేసయ్యా. నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన నీవు చేర్చిపోయేసయ్యా. ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నువ్వు చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. నేను ఇలా పాడుకుంటాను. నా చింతలన్నీ తీరేనయ్యా నీ పాద సన్నిధిలో, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలో ఏమవుతాయి? ఎలా ప్రార్థన చేయాలి? మనం హృదయాలు క్రొమ్మరించి ప్రార్థన చేయాలని హన్నా చెప్తుంది. దేవుని స్తోత్రం. 62 వచనంలో ఆత్మలు దేవుని సన్నిధిలో క్రొమ్మరించాలి, హృదయాలు క్రొమ్మరించమని దావీదు చెప్తున్నాడు. క్రొమ్మరించాలంటండి. యేసయ్య పాదములు దగ్గర పరలోకపు ఆశీర్వాదాలు విడుదలవుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విసుగగా నిత్యము ప్రార్థన చేయాలి. అటువంటి చెడ్డవాడే నీకు మంచి చేసినప్పుడు మరి మంచి దేవుడు మరి ఎన్ని రెట్లుగా నేను దీవిస్తాడమ్మా. హల్లెలూయా. ఎన్ని రెట్లుగా నేను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలమైన మనము ఏ విధంగా ప్రార్థన చేస్తాం? ఈ రోజున మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? నా వ్యక్తిగత సాక్ష్యము పంచుకోవాలని ఆశపడుతున్నాను. 2011 సంవత్సరంలో చెన్నై నుంచి ప్రయాణమై మేము తాడేపల్లి వస్తున్నాం. ఉదయం తెల్లవారుజాము 6 గంటలకి మొదలుపెట్టాం ప్రయాణం. మాతో పాటు మా బంధువుల అబ్బాయి వచ్చాడు అమెరికా నుంచి. నేను, నా భార్య, 2 పిల్లలు మాతో పాటు అన్నా. నేను కూడా విజయవాడకు వస్తానని చెప్పి మా బంధువుల అబ్బాయి వచ్చాడు, నా కజిన్. నెల్లూరు వరకు నేను డ్రైవ్ చేశాను. నెల్లూరులో టిఫిన్ చేసాం. రోడ్డు పక్కన దాబాలో టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరుతాను. అన్న నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, మళ్ళీ తాడేపల్లి వెళ్ళాలి కదా నువ్వు అని చెప్పి అడిగాడు అబ్బాయి. కాదులే పర్లేదు, లేదన్నా నేను డ్రైవ్ చేస్తాను కదా అమెరికాలో అని చెప్పాడు. నేను ఫేస్బుక్లో చూసాను వాడు అమెరికాలో డ్రైవింగ్ చేస్తున్నా స్టిల్స్ అన్ని. సరే బాగా డ్రైవ్ చేస్తాడు కదా అని ఇచ్చాను. ఆ దాబా, ఆ బైపాస్ రోడ్లో నెల్లూరులో నా దాబా దగ్గర మొదలుపెట్టాడు. నా భార్య, 2 పిల్లలు వెనకాల కూర్చున్నారు. వేగంగా నడుపుతున్నాడు. చాలా 100, 120, 130 వెళ్ళిపోతుంటే అమెరికా వాడి కదా చాలా బాగా నడుపుతాను అనుకున్నాను. ఆ రోజులో నేను సీటు బెల్ట్ పెట్టుకునేవాడిని కాదు. కాసేపటికి నెల్లూరు బైపాస్లో ఒక ఆర్టీసీ బస్సు ఊర్లోకి వెళ్తుంది క్రాస్ రోడ్స్లో. మేమేమో ఇటు వేగంగా వచ్చేస్తున్నాం, వాళ్ళేమో వాడు కూడా వేగంగా వెళ్ళిపోతున్నాడు. వాడు ఆగుతాడని చూస్తున్నాను, ఆగట్లేదు. మా ఊడు ఆగుతాడేమో అనుకుంటున్నాను, ఇద్దరు ఆగట్లేదు. దగ్గరికి వెళ్ళిపోయాక అరే నేను క్యాబ్ పెట్టాను. సరిగ్గా అక్కడ బ్రేక్ కొట్టడం మొదలుపెట్టాడు. 130 కిలోమీటర్ల స్పీడ్లో. దేవుడి మహాకృప ఏంటంటే ఆ బస్సు వెళ్ళిపోయాక చివరి భాగంలో గుద్దాడు. అదే ముందు గుద్దుంటే వేరేగా ఉండేది. స్టోరీ ఏమైపోయింది? వేరే ఉండేది. వెనక భాగంలో గుద్దేసరికి అప్పటికి మేము స్పృహలో లేము. నా భార్య, పిల్లలు ఎవరో స్పృహలో లేము. కాసేపు తర్వాత వాడను లేపుతున్నాడు. అన్న అంబులెన్స్ వచ్చింది, 108 వచ్చింది అని లేపుతుంటే వెళ్తే చూసాను యాక్సిడెంట్ అయిందా? అవును. అప్పటికే నా భార్యని, 2 పిల్లల్ని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. సరే నేను దిగుదామని చెప్పి డోర్ బలవంతంగా గట్టిగా తోసాను. డోర్ ఓపెన్ చాలాసేపు. ఆ డోర్ తీసుకుని బయట వచ్చేసరికి చెయ్యాలి వేలాడుతుంది. చెయ్యినట్టుందని చెప్పి చెయ్యాలి పట్టుకుని జాగ్రత్తగా నడుచుకుంటూ అంబులెన్స్లో ఎక్కారు. ఎందుకంటే డ్రైవ్ చేసిన అబ్బాయికి ఏ దెబ్బ, చిన్న దెబ్బ కూడా తగలేదు. ఎందుకంటే వాడు ఎంత ఉంటాడు. పైగా సీట్ బెల్ట్ పెట్టుకుని, అమెరికా అందరూ పడతారు కదా, సీట్ బెల్ట్ పెట్టుకుని చాలా జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడు అబ్బాయిని దీవించిన కనుక. అయితే
ఆ తర్వాత నెల్లూరు హాస్పిటల్ తీసుకెళ్ళారు. దాని ముందు రోజు మా చిన్నాయన గారు షష్ఠపూర్తి జరిగింది. తమిళనాడులో పెద్ద దైవజనుడు మా సొంత చిన్నాయన గారు. ఆయన షష్ఠపూర్తికి వెళ్ళాం. ఇంకా మా బంధువులందరూ అక్కడ ఉన్నారు. మేము పొద్దున్నే బయలుదేరి వచ్చేస్తున్నాం. ఇలా ఫోన్ చేసి చెప్పగానే మా తల్లిదండ్రులు కూడా వేరే కార్లో బయలుదేరి నెల్లూరు హాస్పిటల్కి వచ్చారు. అక్కడ మాకు ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ రాత్రికి విజయవాడ జరుగుతున్నాం. మరుసటి రోజు విజయవాడ హాస్పిటల్లో నాకు చేతికి ఆపరేషన్ జరిగింది. నా భార్యకి నుదుటి మీద 7 కుట్లు పడ్డాయి. మా కుమారుడికి చెవుల నుంచి రక్తం కారింది. మా పాపకేమో ఇక్కడ కట్ అయిపోయింది బుక్ మీద. వాళ్ళందరికీ మైనర్ ఇంజరీస్కి నాకు మాత్రం చెయ్యిపోయింది, మల్టిపుల్ ఫ్రాక్చర్స్. వారం రోజుల తర్వాత నా కారు మొత్తం ఇంకా పనిచేయగలంతగా డ్యామేజ్ అయిపోయింది. ఫోర్డ్ ఫియస్టా. సరే, మా నాన్నగారి దగ్గర ఒక ఎక్స్ట్రా టెంపో ట్రావెలర్ వ్యాన్ ఉంది, టెంపో ఫోర్స్. ఆ వ్యాన్ వాడుకోమని చెప్పి నన్ను వారం రోజుల తర్వాత తాడేపల్లిగూడెం పంపించారు. తాడేపల్లిగూడెం వచ్చాక చాలా నష్టపోయి ఉన్నాం. అంతకుముందే ఎంతో ఇబ్బందిలో ఉన్నాం. మా దగ్గర 30 సంవత్సరాల నుంచి ఆ సంస్థలో నమ్మకంగా సేవ చేస్తున్న పాస్టర్ గారు ఇంకా మా దగ్గర మానేసి అతను వేరే చర్చ్ స్టార్ట్ చేశాడు. సరిగ్గా మాకు యాక్సిడెంట్ అయింది, కారు పోయింది, చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాం. ఆ టైంలో జీవితాంతం మాత్రం ఉండిపోతాడు అనుకున్న ఒక పాస్టర్ గారు, అతను పిల్లలందరినీ మేము చదివించాం. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు ఉద్యోగాలు సంపాదించిన గవర్నమెంట్ జాబ్. ఇంకా మా పని అయిపోయిందని చెప్పి అతను వెళ్ళిపోయి మా సంఘ విశ్వాసాలకి వెళ్ళి మా మీద చెడ్డగా మాట్లాడే విధంగా చెప్పడం చేస్తున్నాడు. నేను అనుకున్నాను, ఒకవైపున ఇంత నష్టం జరిగింది, మరలా ఈయన ఇలా చేస్తున్నాడు అనుకుని నేను నా భార్యతో చెప్పాను. ఒక రోజు నేను 40 రోజులు ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను. అవంది మీకేమైనా మతిపోయిందా? ఇప్పుడు ఉపవాసం అంటే ఎంతో బలహీనంగా మీరు టాబ్లెట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉపవాసం ఉంటారు? 3 పూట్ల టాబ్లెట్ వేసుకోవాలి కదంటే. మిమ్మల్ని పరామర్శించడానికి రోజు వస్తున్నారు మనుషులు, మరి మీరు ఎలా ఉపవాసం ఉంటారంటే, సరే నేను రాత్రులు ఉపవాసం ఉంటాను. నేను ఉదయం టిఫిన్ తింటాను, మధ్యాహ్నం భోజనం చేస్తాను, ఇంకా తర్వాత ఇంకేమీ తినను. ఆ రాత్రులు ప్రతి రాత్రి కూడా నా భార్య పిల్లలకి టాబ్లెట్స్ వేసి 9 గంటలకి వాళ్ళు నిద్రపోయేవారు. ఆ ప్రక్కనే ఉన్న సోఫాలో కూర్చొని ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. 40 రోజులు ఆ విధంగా ప్రార్థనలో గడిపేవాడిని. 2011 సంవత్సరం కూడా 40 రోజులు దేవుని సన్నిధిలో అసలు దేవాలయం నాతో ఉన్నావా లేదా, నాకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు, నీ చిత్తం, నీ ప్రణాళిక పట్ల నెరవేరుస్తావా లేదా, అసలు నువ్వు నన్ను వాడుకోవద్దావా లేదా నాయనా అని ఎందుకు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. హల్లెలూయా. ఆ విధంగా నేను ప్రార్థన చేసుకునేవాడిని. 30 రోజుల తర్వాత నాకు తెలియకుండానే ఒక ప్రార్థన వచ్చేది, దేవా నువ్వు నన్ను వాడుకోబోతున్నట్లయితే నాకు ఒక సూచన చూపించు. నాలో విశ్వాసం తగ్గిపోయింది, నాలో అభిషేకం ఉందో లేదో నాకు తెలియదు. కాబట్టి అన్ని ప్రతికూల పరిస్థితులు, కాబట్టి నువ్వు నన్ను వాడుకోబోతున్నట్లయితే నాకు ఒక సూచన చూపించు. షో మీ ఎ సైన్. యెషయా 7:11 నీ దేవుడైన యెహోవా నాకు సూచన, అడుగు మా గోతంలో మంది తైన సరే, పతాళమంతా లోతైన సరే. ఆ 10 రోజులు అదే ప్రార్థన పట్టుదలతో, దేవా నువ్వు నన్ను వాడుకోబోతున్నట్లయితే నాకు సూచన చూపించు, అప్పుడే నేను ధైర్యంగా సేవ చేయగలను. హల్లెలూయా. 40 రోజులు ఆ విధంగా ఉపవాసం పూర్తయింది. ఒక రోజున హైదరాబాద్లో పెద్ద బిషప్ పిటి జాన్సన్ గారని నాకెంతో సన్నిహితుడు ఆయన. అప్పుడు పాల్ యంగిచో గారు బెన్నీహిన్ గారు పెద్ద క్రూసేడ్ పెట్టారు. అప్పుడు బెన్నీహిన్ గారు రాలేదు, కానీ ఆ క్రూసేడ్ హైదరాబాద్లో 5 లక్షల మంది అటెండ్ అయ్యారు. పిపి జాన్సన్ గారు కేరళ, ఆయన హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. ఆయన నాకు ఎంతో ఆత్మీయుడు, సన్నిహితుడు. ఇక్కడ ప్రకాశరావుపాలెం ఉంది, నల్లజర్ల అవతల ప్రకాశరావుపాలెంలో ఒక 5 ఎకరాల క్యాంపస్ కట్టి అక్కడ వారు స్కూలు, ఆర్ఫనేజ్, చర్చ్ రన్ చేస్తున్నారు, బైబిల్ కాలేజ్. అయితే ప్రియమైన బిడ్డ, ఆ పిపి జాన్సన్ గారు వచ్చారు. నాకు యాక్సిడెంట్ అయిన వెంటనే వచ్చారు. సారి మళ్ళీ 40 రోజులు ప్రార్థన అయిన తర్వాత వచ్చారు. జ్యోతానా వీ హ్యావ్ ఎ కాన్ఫరెన్స్, అవర్ బిల్డింగ్ డెడికేషన్ ఆన్ సో అండ్ సో డే, పలానా తారీఖు. ఆయన కేరళ, ఆయన సరిగ్గా తెలియదు. పలానా తేదీ మన బిల్డింగ్ ఓపెనింగ్ అవుతుంది, 3 రోజులు పాస్టర్ల సదస్సు, మన ఆంధ్ర తెలంగాణ ఉన్న తెలుగు పాస్టర్లు అందరూ వస్తున్నారు, కాబట్టి నువ్వు కూడా మొత్తం ఉంటావు అన్నాడు. నేను అన్నాను, సార్ నన్ను వదిలేండి, ఈసారికి దయచేసి నన్ను వదిలేండి, కొంతకాలం నేను ఎవరిని చూడదలుచుకోలేదు. లేదు నువ్వు లేకపోవడం, ఇక్కడ క్యాంపస్ కట్టడానికి నువ్వే మాకు సహాయం చేసావు, ఇక్కడ నువ్వే మాకు అన్ని విషయాలు అంటున్నావు కాబట్టి నువ్వు రావాల్సింది అన్నాడు. సరే, చాలా పెద్ద ఆయన. అప్పుడు ఆయనకి 70 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళు. నా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉంటారు. హల్లెలూయా. ఆయన 70, నాకు 35. నువ్వు లేకపోతే నేను ఉంటాను. సరే సరే సార్, ఒక మీటింగ్ రమ్మన్నాడు. ఒక మీటింగ్ అని వెళ్ళాను. వెళ్తే సరిగ్గా చివరి మీటింగ్ ఇలాగే పెద్ద మంది వేసుకుంది. దాదాపు 1000 మంది పాస్టర్స్ ఉన్నారు. 500 మంది పాస్టర్స్, 500 మంది పాస్టర్లు కూర్చున్నారు. పెద్ద స్టేజ్ చేశారు. పెద్ద స్టేజ్, ఒక 40 అడుగులు స్టేజ్ అది. అమెరికా నుంచి ఒక 10 మంది దైవజనులు వచ్చారు. వాళ్ళ ముందు వరుసలో కూర్చున్నారు. 2వ వరుస, 3వ వరుసలో మాత్రం సీనియర్ పాస్టర్లు, ఆ పెద్ద ఆర్గనైజేషన్ న్యూ ఇండియా చర్చ్ ఆఫ్ గాడ్ అని వాళ్ళు కూర్చున్నారు. నేను వెళ్ళగానే, నేను ఆ వ్యాన్ నుంచి దిగానే మాతో పాటు పాస్టర్ జాన్ అని ఉంటాడు, నా తమ్ముడు, మా అడిషనల్ పాస్టర్. ఆయన కార్ డ్రైవ్ చేసుకుని తీసుకెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఉన్న సీనియర్ పాస్టర్ నన్ను తీసుకుని వెళ్ళి స్టేజ్ మీద ఆయన దగ్గర తీసుకెళ్తే మొదటి బెంచ్లో మొదటి సఫర్ కూర్చోబెట్టుకున్నాడు ఆయన పక్కన. ముందు నా గురించి చెప్పి నా గ్రీటింగ్స్ ఇచ్చాడు. ఒక 5 నిమిషాలు గ్రీటింగ్స్ చెప్పి కూర్చున్నా. ఆ తర్వాత ఆ రోజు ఈయన ప్రసంగం, పిపి జాన్సన్ గారి ప్రసంగం తెలుగులో ఆయన తర్జుమా చేస్తున్నాడు. నేను చాలా డాల్గా ఉన్నాను కదా, కూర్చొని వింటున్నాను వాక్యం. వింటుండగా కాసేపటికి ఇటువైపు స్త్రీలు, పురుషులు కూర్చున్నారు. సరిగ్గా మధ్యలో ఏళ్ళంట నడిచే దారి, ఆ మార్గంలో ఒక ఆడ ఆమె పరిగెట్టుకుని వస్తుంది. పెద్ద పందిరది. పరిగెట్టుకుంటూ స్టేజ్ వైపు వస్తుంది. ఎవరు ఇవిడ, పిల్లలు కానీ తప్పిపోయారని ఇలా పరిగెడతాను. నేను చూస్తున్నా స్టేజ్ మీద కూర్చుని. పరిగెట్టుకు వచ్చి ఒక్కసారి స్టేజ్ దగ్గర వచ్చి ఎగిరి స్టేజ్ మీద ఎక్కింది. ఆమె గుడ్లు ఎంత ఉన్నాయి ఏంటో చెప్పండి. దెయ్యం పడింది ఆవిడకి. ఆమె ఎక్కగానే ప్రసంగం ఆగిపోయింది. సభ స్తంభించిపోయింది. సరిగ్గా స్టేజ్ మీద ఒక 60-70 మంది దైవ సేవకులు ఉన్నాం. అందులో నేను మొదటి లైన్లో ఉన్నాను. నేను అనుకుంటాను, దేవా రాక నీకు తీసుకొచ్చావా, 40 రోజులు ప్రార్థన కూడా పనిచేయలేదు, ఇంకా మన పని అయిపోతుంది. సరిగ్గా వెంటనే కూర్చున్నాం. మా మామయ్య గారు, మా అమ్మ డాలర్స్ గారు టీవీ వస్తాను, నేను చూసే ఉంటాను.
బిషప్ జోన్ లాజర్స్. ఆయన చిన్నప్పుడు చెప్పేవాడు సరదాగా, ఒరే మీ తాత రోజులో ఒక ఆయన కూడా వర్షం ఆయన వర్షం చేస్తుంటే ఒక రోజు దెయ్యం పట్టిన వచ్చిన స్టేజ్కి యేసునామంలో పోవే అన్నాడంట. నీ బతికి తెలియదు అని చెప్పి ఆయన పని లాగిస్తున్నారు. మరి బాబా ఈరోజు ఇది అవకాశం అవుతుంది ఏంటో అని చూస్తా ఉన్నా. ఆ స్టేజ్ మీద ఆ దెయ్యం పట్టిన మనిషి సన్నగా పొడుగ్గా ఉంది.
ఆ చివరి నుంచి ఈ చివరికి ఉరుమిడి చూపుతో గాండ్రిస్తూ ఉంది. భయంకరంగా చూస్తుంది ఒక్కొక్కరు వెంక. మా వైపే ఈ చివరి నుంచి ఆ చివరి 4 సార్లు తిరిగింది. సరిగ్గా నా వైపు చూసింది 4వ సారి. పరిగెట్టుకుని వచ్చి నా కాళ్ళ మీద పడిపోయింది. హల్లెలూయా, నీ పేరేంటి చెప్పు అంటున్నాడు. ఇంకొకరు వచ్చి చెవు పట్టుకుంటున్నాడు. నేను అన్నాను, అలా చేయొద్దు, ఆగండి. చెప్పి అవతల వైపు నా పాస్టర్ అమ్మలను పిలిచాను. వాళ్ళు వచ్చి ఈమెను తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఆ రోజు తాడేపల్లి పట్టణంలో మాకు తెలిసిన పాస్టర్లు కూడా కొంతమంది వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, తర్వాత మళ్ళా ప్రసంగం కంటిన్యూ అవుతుంది. తర్వాత ప్రసంగం కంటిన్యూ అవుతుంటే నాకేం అర్థం అవ్వాలా. నేను ఆలోచించుకుంటున్నాను, నేను ఇక్కడ మీటింగ్ వచ్చాను, ఆ దయ్యం పట్టిన మనిషి వచ్చి నా కాళ్ళ మీద పడిందండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నువ్వు నన్ను వాడుకోబోతున్నట్లయితే నాకొక సూచన చూపించు. హల్లెలూయా. ఇన్ని రోజుల అవమానాలు, ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని సమస్యలు గుండా వెళ్తున్నాం. వాటన్నిటికీ దేవుడు ఏం చేశాడు? అనేక మంది ముందు తన సేవకుడిని ఘనపరిచాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, 40 రోజులు కటిక ఉపవాసం ఉండి ప్రార్థన చేసి గోజాడి ఆ బలహీనమైన స్థితిలో చేసిన మొరను దేవుడు ఆలకించాడు. ఆ రోజు భోజనాల ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్యకు చెప్పాను. నా భార్యకు చెప్తే ఆమె ఎంతగానో సంతోషం. ఇద్దరు కూడా గంతులేసాం. దేవుడు మనతోనే ఉన్నాడు, దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం. రెట్టించిన విశ్వాసంతో సేవ చేస్తున్నప్పుడు అదే సంవత్సరం చేసినను లాభమే కలుగును. మరి ప్రార్థన ఎలా చేయాలి? మన ప్రార్థనకి జవాబులు ఎందుకు రావట్లేదు? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ప్రార్థనకు వచ్చి కొన్ని మాటలు చూపించి నేను ముగిస్తాను. ప్రార్థన యందు నిలకడగా ఉండి చాలండి. ప్రార్థన యందు ఎలా ఉండాలి? స్టడీగా ఉండాలి. స్టెడ్ ఫాస్ట్, సమర్పణ. హల్లెలూయా. ఆదివారం ప్రార్థన చేయడం, సోమవారం ప్రార్థన చేయడం, మళ్ళీ మంగళవారం బుధవారం ఊరెళ్ళొస్తాం, మళ్ళీ ప్రార్థన టైం ఉండదు, మళ్ళీ ఆదివారం మొదలు పెడతాం. ఈ విధంగా కాదు. దేవుని స్తోత్రం. నువ్వు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, ఏ పని మీద ఉన్నా సరే, నీ ఇంట్లో ఏ పరిస్థితులు వచ్చినా సరే, నువ్వు దేవుడికి ఏ టైంకి ప్రార్థన చేస్తానని చెప్పావో ఆ టయానికి నువ్వు మోకరించాల్సిందే. హల్లెలూయా. ప్రార్థన యందు నిలకడగలిగి ఉండుడి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేనిని గూర్చి చింతపడద్దు. ప్రతి విషయంలో ఫలానా దేవుడిని అడగవచ్చో లేదో, ఫలానా విషయం దేవుడికి ఎలా చెప్తామండి? హల్లెలూయా. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వెవరు చెప్పండి? నువ్వెవరు? చిన్న పిల్లోడు, తండ్రి కొడుకు. హల్లెలూయా. చిన్న పిల్లోడు ఏదన్నా కావాలంటే ఆలోచిస్తాడా? మొహమాట పడతాడా? సిగ్గుపడతాడా? దేవుని స్తోత్రం. నీ వల్ల కానిది ఏదన్నా ఉందా, నువ్వు జయించలేకపోతున్న పాపం ఏదన్నా ఉంటే కూడా దేవుడి దగ్గర నువ్వు చెప్పు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, కృపనిస్తాడు, పరిశుద్ధాత్మ నడిపింపనిస్తాడు. దేవునికి దూరం చేసేది ఏదన్నా ఉంటే చెప్పు దేవుడికి. దేవుడి దగ్గర ఏడు, చిన్నపిల్లలాగా గోజాడు, పెనుగులాడు యాకోబులాగా. హల్లెలూయా. దేవుడు నీకు దాని నుంచి విడుదలిస్తాడు, కాడి విరగొడతాడు ఆయన. ప్రార్థన ఎక్కువ చేసుకుంటే నీ అభిషేకం ఎక్కువ పెరుగుతుంది, నీకు అధికారం ఎక్కువ వస్తుంది ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి దేనిని గూర్చి డు నాట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. హల్లెలూయా. డోంట్ వర్రీ చెప్పండి మీ ప్రక్కన వారికి. డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్. హల్లెలూయా. దేని గురించి బాధపడద్దు, ఎందుకంటే ప్రార్థన అనే సొల్యూషన్ ఇచ్చాడు దేవుడు మనకి. హల్లెలూయా.
ప్రార్థన అనే ఒక మార్గం ఉంది, మార్గం ఏం ముయలేడు. ఒక డానియలోసి అనే ఒక భక్తుడు సింగపూర్లో ఆయన చెప్పాడు, సాతాను నీకు అన్ని మార్గాలు బంద్ చేసేయగలడేమో కానీ ఒకే ఒక మార్గాన్ని బంద్ చేయలేడాడు. ఏ మార్గం అది? ఈ మార్గం. హల్లెలూయా. నువ్వు కదలకుండా కదలకుండా చేయగలడేమో కానీ ఇది మాత్రం ఎప్పుడు కూడా పౌలు శీలను జైల్లో పడేశారు, అన్నీ బంద్ అయిపోయినాయి. కానీ ఇది బంద్ అయిందా? ప్రార్థన కీర్తనలతో మరి దేవుణ్ణి స్తుతించారు, అద్భుతాలు పొందుకున్నారు. పేతురు చెరసాల్లో వేశారు, సంఘం అతని కొరకు అత్యాశక్తితో దేవుడు అద్భుతాలు చేస్తాడు ప్రియ దేవుని బిడ్డ. కాబట్టి కొన ప్రాణంతో ఉన్నా సరే ప్రార్థన చేస్తే ఆ స్త్రీ ఏ విధంగా అయితే స్వస్థత పొందిందో, ఎఫ్ఎస్సి 6:18 ప్రకారం ప్రతి స్థలమందు ప్రతి సమయమందు సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థనా పరుడా అని మనం పిలిపించుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రసంగికుడా అని పిలిపించుకోకపోయినా దేవుడు ఏమి బాధపడ్డాడు. హల్లెలూయా. ప్రార్థనా పరుడా అని పిలిపించుకోకపోతే, నాకు ప్రసంగం చేయడం రాదండి, నాకు సాక్ష్యం చెప్పాలంటే సిగ్గండి, మైక్ పట్టుకోవాలంటే, నాకు వాయిద్యాలు వాయించడం రాదండి, ఆ తాళంతులు నాకు లేవు అన్నీ చెప్పినా ఒకవేళ దేవుడు కరుణిస్తాడేమో కానీ నాకు ప్రార్థన చేయడం రాదన్నావు అనుకో, ఏమంటాడు ఆయన? అసలు నువ్వెవరో నేను ఎరుగను, నా యొద్ద నుండి పో అంటాడు. కాబట్టి నీకు వచ్చి రాని ప్రార్థన ఆయన ఎంతో ఇష్టముగా వింటాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధాత్ముడు నీకు ఇచ్చి ప్రార్థన చేయటం నేర్పిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. చివరగా పాల్ యంగ్ జో గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతం చెప్పి ముగిస్తా. పాల్ యంగ్ జో గారికి ఒక వ్యాధి ఉండేదంట. పెద్ద వయసు వచ్చాక ఆయనకు కిడ్నీ వ్యాధి ఉండి మాటి మాటికి టాయిలెట్కి వెళ్ళాల్సి వచ్చేదట. ఆయన ఎక్కడికి ప్రసంగాన్ని చేయడానికి వెళ్ళినా, ఆ దేశంలో ఎక్కడ కాన్ఫరెన్స్లకు వెళ్ళినా, ఇతర సంఘాలకు వెళ్ళినా, ఆయన శిష్యులు వచ్చి, ఆయనతో ఉన్న పాస్టర్లు వచ్చి దగ్గరలో టాయిలెట్ ఎక్కడ ఉందో చూసి పెట్టేవారంట. నిద్రపోయి లేచే లోపల రాత్రి 5 సార్లు టాయిలెట్కి వెళ్ళేవాడంట ఆయన. నిద్ర మధ్యలో లేచి ఇంకా నిద్ర ఏం పడుతుంది? అంత వేదనకరమైన స్థితి, స్వస్థత వచ్చేది కాదంట ఎన్ని సంవత్సరాలైనా. ఆ సంఘంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ ఆయనకు మాత్రం స్వస్థత రాట్లా. ఆయన ప్రార్థన చేస్తే అందరికీ జరుగుతున్నాయి, లక్షల మంది. ఒక రోజున ఆయన ప్రార్థనలో ఉండగా రాత్రి దేవుడు వచ్చాడు, యేసు ప్రభు వచ్చి, యంగ్ చౌ నీ కిడ్నీ సంగతి ఏంటి అన్నాడంట. ఏముంది ప్రభువా, నా జీవితంలో ఒక ముళ్ళు అన్నాడంట. ముళ్ళు నీ జీవితంలో పెట్టలేదే, నేను పౌలు జీవితంలో పెట్టాను, దానికి ఒక కారణం ఉంది. నీ జీవితంలో నేను ముళ్ళు పెట్టలేదు అన్నాడట. మరేంటి ప్రభువా అంటే, నువ్వు సరిగ్గా అడగట్లేదు అంతే, నువ్వు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, నేను ఇచ్చే వరకు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయట్లేదు అని చెప్పి ఆయన అదృశ్యమైపోయాడంట. ఆ రాత్రి మంచం మీద పడుకుని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడంట. వెనక తలదిండేసుకుని జారబడి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా కిడ్నీ స్వస్థపరచు, నా కిడ్నీ స్వస్థపరచు, నా కిడ్నీ స్వస్థపరచు, ఇదే ప్రార్థన మాటి మాటికి కొన్ని గంటల తరబడి చేశాడట. తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోయాడు ఆయన. తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతే నిద్ర లేచాడు. మార్నింగ్ చూశాడు, అవును రాత్రి ఏంటి నేను ఒకసారి కూడా టాయిలెట్కి వెళ్ళలేదు. హల్లెలూయా. ఆ రాత్రి ఒక కల వచ్చింది. అప్పుడు అది జ్ఞాపకం వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు ఒక కొత్త కిడ్నీ పట్టుకొచ్చాడంట. యంగిచో నీ చొక్కాయి బటన్లు తీయన్నాడంట. చొక్కాయి బటన్స్ తీశాడు. వెంటనే అది పెట్టేసి వెళ్ళిపోయాడంట ఆయన. హల్లెలూయా. అప్పుడు పొద్దున్న నిద్ర లేచాక, రాత్రి అంతా నేను అసలు టాయిలెట్కి వెళ్ళలేదు కదా. హల్లెలూయా. యేసు ప్రభు స్వస్థత ఇచ్చాడు. నువ్వు ఒక గురి కలిగి ప్రార్థన చేయాలి. సిగ్గుమాలి మాటి మాటికి విసుగక నిత్యము ప్రార్థన చేయమని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, పట్టుదల కలిగి నిలకడగా మనం జవాబిచ్చే వరకు కూడా దేవునికి మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు బాధపడటం దేవుని చిత్తం కాదు, నువ్వు మూలుగుతూ ఉండటం దేవుని చిత్తం కాదు. దేవునికి అసాధ్యమైనది లేదు. నమ్మువానికి సమస్తము
నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడి మాటలు మీ వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి వాక్యము తండ్రి, మంచి నేల పడిన విత్తనం వలె మీ బిడ్డలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేసి ప్రార్థనాపరులుగా, ప్రార్థనా యోధులుగా దేవ అనేక మందిని ఆశీర్వదించే స్థానంలోకి బిడ్డలు హెచ్చించమని దైవజనులు బర్నబాసయ్య గారి కొరకు, పాస్టమ్మ గారి కొరకు, వారిద్దరు కుమారుల కొరకు, వారి యొక్క ఆత్మీయ బిడ్డలందరి కొరకు, వారి యొక్క దైవ సేవకులందరి కొరకు ప్రార్థన చేయించినాం నాయన. వారి ద్వారా జరుగుతున్న గొప్ప పరిచర్యను బట్టి మీకు వందనాలు ప్రభా. అన్యజనుల నుంచి కుటుంబాన్ని మీరు రక్షించుకున్నారు. రక్షణ విగ్రహారాధన నుంచి కుటుంబాన్ని రక్షించుకుని అనేక మందికి వెలుగుగా వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ దాసుని ఇంకను హెచ్చించండి, ఇంకను ఆశీర్వదించండి, దీర్ఘాయుష్మంతులుగా వీరిని చేసి ప్రతి ప్రార్థన అవసరతలు మీరు నెరవేర్చమని, ఇంకా సంఘ సరిహద్దులు విశాలపరిచి ఇంతవరకు చేసిన సేవ కంటే ఇంకా గొప్ప సేవ రాబోయే దినాల్లో ఈ కుటుంబం ద్వారా మీరు జరిగించుకోమని. ఎవరిని చిత్తమైతే మరలా మీరు అక్కడ ఆలస్యమైతే ఇంకా మేము అనేక సార్లు కలుసుకోవడానికి, ఒకరినొకరు బలపరచుకోండి, ప్రేమ పంచుకోవడం కృప చూపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్. అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచి నిలబడండి. అందరూ త్వరగా, అంత టైం తీసుకోకూడదు లేవటానికి. ఈరోజు దైవజనుల్ని నిలబెట్టి దేవుడు తన ఆత్మ ద్వారా ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేయటం గురించి, విసుగక గోజాటం గురించి, అలాగూ ఎవరెవరు ప్రార్థన చేసి దేవుని నుంచి గొప్ప ఫలితాలు, ఆశీర్వాదాలు పొందుకున్నారో, అన్న మొదలుకొని చెరసాల్లో ఉన్నటువంటి పౌలు, శీలల వరకు, క్రొత్త నిబంధనలో భక్తులు, పాత నిబంధనలో భక్తులు, ఎంతమంది ప్రార్థన పట్టుదలతో చేయటం ద్వారా వారు ఎలాగూ విడుదల పొందారో, అలాగునే ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి, ఎవరికి భయపడనటువంటి వ్యక్తి కూడా మాటి మాటికి వస్తున్నటువంటి ఆ స్త్రీకి న్యాయం తీర్చాలని తను నిర్ణయించుకున్నాడు. కాబట్టి చాలా మంచివాడైన మన దేవుడు న్యాయం తీర్చకుండా దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొని చుండగా న్యాయం తీర్చకుండా ఉంటాడా అని ప్రార్థనను బలపరచడానికి దేవుడు తన సేవకుల ద్వారా ఇచ్చిన సందేశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మనకి ప్రార్థన అంటే విన్నదే కదా అనుకుంటాం, మనకు తెలిసిందే కదా అనుకుంటాం, కానీ తెలిసిందే కానీ సరిగ్గా చేయట్లేదన్నమాట. పట్టుదల కలిగి, మానక, విశ్వాసంతో, గోజాడుతూ. కాబట్టి ఈ దినం మనం విన్న వాక్యం ద్వారా మరింత ప్రార్థనలో మనం పెంచుకోవాలి. ఎంత మంచి వాక్యం చెప్పినా ఫలించాలంటే ఎవరిలో ఫలిస్తారు తెలుసా? ఎవరిలో అయితే ప్రార్థనా జీవితం ఉంటుందో వారిలోనే వాక్యం ఫలిస్తూ ఉంటుంది. నేను చూస్తూ ఉంటాను, చాలా సమయాల్లో వాక్యం చెప్తూ ఉంటే అందరిలో ఫలించదు. అది 30 అంతులు 60 అంతులు అని ఎందుకు చెప్పంటే, ప్రార్థన చేసేవారిలో 100-fold బ్లెస్సింగ్, అది 100 అంతులుగా ఫలిస్తుంది ఆ వాక్యం. ఇంకా కొంచెం ప్రార్థన ఉన్న వాళ్ళు 60% పనిచేస్తుంది. మంచి నేల పడిన విత్తనం, మంచి నేల అంటే అదే కదా. ఇంకా కొంతమంది ప్రార్థన చేయని వాళ్ళు ఎలా ఉంటుందంటే సైతాన్ని ఎత్తుకుపోద్ది, వాక్యం కూడా ఫలించదు. 30 అంతలు కాదు, అసలు వాక్యమే ఉండదు. అందుకని ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా పాల్యాంశ గారు ఎలా ప్రార్థన చేశారు, అలాగే జ్యోతి ఆనంద్ గారి జీవితంలో వచ్చిన కష్టాల్లో, నష్టాల్లో ప్రార్థన చేయగా ఎలా దేవుడు అద్భుతాలు చేశారు. అనేక విధాలుగా దేవుడు యొక్క వాక్యం విన్నాం. అటు ఇటు తిరగండి. వెనక ఎవరు అటు ఇటు తిరుగుతున్నారు? అటు ఇటు తిరగండి, బయటికి వెళ్ళకండి ఎవరు కూడా.
అందరూ చేతుల పైకెత్తి కొద్ది సమయం విన్న వాక్యాన్ని బట్టి, అవును ప్రభువా, నా ప్రార్థన జీవితాన్ని నేను సరి చేసుకోవాలి, నాతో నీవు మాట్లాడి ఉన్నావు నాయన. 2 చేతులు చూపించాలి. ఏదో ఒక అలవాటుగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఒక ఆమె పరలోక ప్రార్థన అతి కష్టం మీద 1000 సార్లు చేయగలిగితేనే అంత అద్భుతం జరిగితే, మరి గోజాడి కన్నీరు కాచి ప్రాధేయపడి విసుగక ప్రార్థన చేస్తే దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తారు. తొందరగా చేతుల పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేయాలి. కమాన్, ఇప్పుడు ప్రార్థించే సమయం. ఒక మంచి ప్రతిష్ట చేసుకుందాం. ప్రభువా, నేను సమయానికి ప్రార్థిస్తాను. ఒక నిర్దిష్ట సమయంలో ప్రార్థించడం కూడా అద్భుతం చేస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన చేయవచ్చు, కానీ ఒక నిర్దిష్టమైన సమయాన్ని పెట్టుకొని ఉదయకాలం, తెల్లవారుజామున, మధ్యాహ్నకాల సమయంలో, సాయంకాల సమయంలో చేసే ప్రార్థనలు ఆయన సన్నిధిని ధూపంగా ఉండబోతూ ఉన్నాయి. ఒక మంచి తీర్మానం తీసుకోండి, నోరు తెరవండి. ప్రభువా, విసుగక కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతూ ఉన్నా, కొన్నిసార్లు దేవుడు ఏమి పట్టించుకున్నట్టుగా అనిపించవచ్చు, కానీ దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకించి మానక విసుగక ప్రార్థన చేస్తూ ఒత్తురే మే ప్రార్థన ఆలకిస్తానని చెప్పిన దేవుడు ఆయన. గ్లోరీ గ్లోరీ. గట్టిగా గట్టిగా స్వరమెత్తి నీకున్న ప్రతి కష్టం, నీకున్న ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి ఇరుకు, ప్రతి ఇబ్బంది, ప్రతి నిరాశ నీకు సహాయం చేయగలదు. అన్ని దారులు మూసుకుపోయినా ప్రార్థన ద్వారం ఇంకా తెరవబడి ఉన్నది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. 2 చేతుల పైకి ఎత్తి గట్టిగా ప్రార్థన చేయాలి. మీ స్వరం వినబడాలి. కార్డు ఇస్తాను. నా ప్రార్థనలు విన్నావుగా, బిగ్గరగా బిగ్గరగా మొరపెట్టాలి. దైవ సేవకులు సేవల అద్భుతాలు జరగాలంటే, దేవుడు వాడుకోవాలంటే ప్రార్థన అనేటువంటి మార్గం ద్వారా, ప్రార్థన ద్వారా అభిషేకం, శక్తి అధికమై అనేక మందికి ప్రయోజనకరంగా మారటానికి దేవుడిని సంధిస్తాడు. ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి కష్టం, ప్రమాదం, వాటన్నిటి నుండి నువ్వు చేసే ప్రార్థన నిన్ను శక్తివంతునిగా మార్చి విడిపించి నడిపిస్తుంది. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. రకరమాల కరదర చప్పట్లు కొట్టి అలా ఆహ్వానించండి పరిశుద్ధాత్మని. ఓ రిబాల కందర, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు. ఓ ఓ ఓ ఓ రబాల కరంద హత్తర మై షుకై మహరోదరి. ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రేయింగ్ స్పిరిట్. భాషలలో ప్రార్థన చేయాలి. కమాన్ కమాన్. ఒక నూతనమైన ప్రార్థన అభిషేకం నీ మీదకి రాబోతోంది. ఎస్ ఎస్ ఎస్. ఒక నూతనమైన ప్రార్థన అభిషేకం కావాలని దేవుడి సందేశాన్ని తన దాసుల ద్వారా మాట్లాడించి ఉన్నారు. ప్రభువా, ప్రార్థన అభిషేకం నాకు కావాలి, ప్రార్థించే అభిషేకం నాకు కావాలి, మరింతగా నేను ప్రార్థించాలి. ఓ హో 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 హో. రా 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 రా. దర కలర మహరదుయ. మౌనంగా ఉండద్దు, మౌనంగా ఉండద్దు. ఆత్మలో ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను సంధించబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను బలపరచబోతూ ఉన్నారు. ఎస్ ఎస్. కొరకరాని కొయ్యలుగా ఉన్నటువంటి సమస్యలు, విడిచిపెట్టలేనటువంటిగా ఉన్న సమస్యల నుండి నీ ప్రార్థన ద్వారా, విసుగక గోజాడటం ద్వారా ఆ మంచి దేవుడు నీ జీవితంలో వాటిని సఫలపరచబోతూ ఉన్నారు. రా రా కామార కొందూరు శబారి ఎలా రా. ప్రార్థనాత్మను పంపించండి ఆయన. ప్రార్థనాత్మను పంపించండి. ప్రార్థనా శక్తితో నింపబడాలి సంఘం.
అబ్రహాము స్నేహితునిగా మారిపోయాడు. ఏ సమయంలోనైనా ఆ స్నేహితుని ఇల్లు తట్టాలంటే మొట్టమొదట నీవు ఒక మంచి స్నేహితుడిగా దేవుడికి మారిపోవాలి. ఏ సమయంలో తట్టినా ఆ స్నేహితునికి తలుపు తెరిచి అడిగింది ఇవ్వటానికి ఆ స్నేహమే కారణమవుతుంది. మంచి సహవాసం, ప్రార్థన ద్వారా దేవునితో మంచి సహవాసం. ఓ హల్లెలూయా. వెనక పురుషులు మాట్లాడాలి. విడువక ఒక నూతనమైన అభిషేకం ఇక్కడ దిగి రాబోతోంది. ఎస్, అవును. ఇంకా 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 నోరు తెరవాలి. విసిగిపోవద్దు. విసుగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఒక స్నేహితుని వలె గోజాడండి. దైవ సేవకులు రెట్టింపు అభిషేకం పొందుకోవాలి. కమా ఓ ఓ ఓ ఓ బాబా మరి తరతరమల దేరి సరబల బల 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 రేయ బేకార్య మారే కొందరు శివరి ಎಲ್ಲರೆ ಬಿತ್ತಂದರ ಮರ ಮೇರಿ ಮೇರಿ ಬರಿ అబ్రహాము యొక్క యాచన విని పట్టణాన్ని కాల్చివేయడానికి వాయిదా వేసిన దేవుడు ఆయన. ఎంత మంచి దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం. ప్రార్థనా చేయుమా ప్రభుని వేడుమా. ప్రార్థనా చేయుమా ప్రభుని వేడుమా. ప్రభుని వేడుమా. పెదవులతో నీవు ప్రార్థింతువేమి, పరమాత్మకు దూరముగా నీవుందువేమి. పెదవులతో నీవు ప్రార్థింతువేమి, పరమాత్మకు దూరముగా నీవుందువేమి. పూర్ణ మనస్సుతో ప్రభుని వెదకినా నీకు దొరుకును. పూర్ణ మనస్సుతో ప్రభుని వెదకినా నీకు దొరుకును. ప్రార్థనా చేయుమా ప్రభుని వేడుమా. ప్రభుని వేడుమా. ప్రార్థనా చేయుమా ప్రభుని వేడుమా. ప్రభుని వేడుమా. మరొకసారి రెండు చేతులు పైకెత్తి స్వరమెత్తి గట్టిగా కొద్ది నిమిషాలు ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి ఒక మంచి తీర్మానంతో ఒక రెగ్యులర్ టైం, ఉదయం మధ్యాహ్నం ఆ సమయం నేను ఎక్కడున్నా సరే ఆ సమయాన్ని దేవుని కొరకు కేటాయిస్తాను. అది ప్రార్థనా సమయం. ఎవరితో మాట్లాడటానికి కానీ ఎవరితో ముచ్చటించడానికి కాదు, నా ప్రభువుతోటే.
నేను మాట్లాడతాను. నా మాట కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నారు. నేను ప్రార్థిస్తాను పట్టుదలతో, విసుగక, గోజాడుతూ. అందరూ మంచి తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేయటానికి సిస్టర్ షారోన్ ఎక్కడన్నా ఉంటే త్వరగా వచ్చి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. షారోన్ ఎక్కడున్నా సరే వేతమన్న వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. అందరూ ఏకీపించండి. లేకపోయినట్టయితే ప్రమోద్ కుమార్, వైజాగ్లో దేవుని సేవ చేసిన ప్రమోద్ కుమార్ వచ్చి ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతవరకు ప్రభువా కాచి కాపాడి సంరక్షించి పోషించి సజీవ లెక్కలు నిలిపేదాన్ని బట్టి మీ స్తోత్రాలు. ఇక 3 రోజులు కూడికను ప్రభువా ఈ విధంగా ప్రభా చివరి సెక్షన్లో ప్రభువా మీ దాసులను అభిషేకించి ప్రభా ప్రార్థన ప్రాముఖ్యత గురించి ప్రభు మీరు తెలియజేశారు తండ్రి. ప్రభా మా ఎదుట ప్రభా అన్ని ద్వారాలు మూయబడిన ప్రభా మీరు తెరచి ఉంచిన ద్వారం ఏకైక ద్వారం ప్రార్థన కాబట్టి ప్రభా యేసు నామములో ప్రభా తండ్రి వాక్యాన్ని విన్నా నాకు మాకు అందరికీ ప్రార్థన అభిషేకం మీరు దయచేయమని వేడుకున్నాను ప్రభా. యేసు నామములో ప్రార్థనే ఒక ఆయుధంగా, ప్రార్థనే ఒక అభిషేకంగా, ప్రార్థనే ఒక వరముగా యేసు నామములో మా అందరికీ మీరు దయచేయమని వేడుకున్నాను ప్రభా. మాటి మాటికి ప్రభా నీ సన్నిధిలో గోజడినప్పుడు ప్రభా ఆనాడు తండ్రి ఏ విధంగా స్త్రీ ప్రభా మానక తనకి న్యాయాధిపతిని ప్రభా గోజడినప్పుడు వేడుకున్నప్పుడు ప్రభా తండ్రి మీకు స్తోత్రం. న్యాయాధిపతి ప్రభా న్యాయం ప్రభా తండ్రి సరిగ్గా జరిగించడానికి ఇక వ్యక్తే ప్రభా ఏ విధంగా న్యాయం జరిగించాడో ప్రభా నువ్వు నీతి న్యాయము జరిగించు గొప్ప దేవుడిగా మీరు ఉన్నారు కాబట్టి తండ్రి నీ సన్నిధిలో చేస్తున్న మానని ప్రభు ప్రార్థన ప్రభు తండ్రి ఏమాత్రం వినలేకున్నాడు ప్రభు. మీ చెవులు మందము కాలేదు, సహాయం చేయబడి మీ బాహు కొరచ కాలని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి నువ్వు తప్పనిసరిగా న్యాయము తీర్చే దేవుడుగా ఉన్నారు కాబట్టి ప్రభు తండ్రి న్యాయాన్ని తీర్చే ప్రభు యేసయ్య, సమస్యనికి ప్రభు పరిష్కారం ప్రభు యేసయ్య తండ్రి దయచేసి నీ పాదాలు పట్టుకునే ప్రభు ప్రార్థన జీవితం యేసు నామములో మా అందరికీ దయచేయమని వేడుకున్నాను ప్రభు. ప్రార్థన ద్వారా సాతాను పొలాలు యేసు నామములో కదిలిపోవును గాక. ప్రార్థన ద్వారా రోగపు శక్తులు ప్రభు చీకటి శక్తులు యేసు నామములో పారిపోవును గాక. అటువంటి ప్రార్థన అభిషేకం యేసు నామములో ఒక్కొక్కరు మీరు అనుగ్రహించండి 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 యేసు నామములో అనుగ్రహించండి. రీబాల రషాకర బాలదున రీకరోన్ షకర బాబా రిబాన్ సంతల విబా రూదన రికౌండ రిబా బాబల రీషాద రబలదో ప్లైది రిమోన్ షకర బాబా రబల ఇంద రాకాలో ఓన్ షబర బలదన రబల. తండ్రి తండ్రి నీ సంఘం ఎదుట పాతాల ద్వారాలు ప్రభు యేసు నామములో నిలవలేరమని ప్రభు నీ వాక్యం సెలవుతున్న రీతిగా ప్రార్థన తాళపు చెవుని యేసు నామములో ఒక్కొక్కరికి అనుగ్రహించండి నాయన. అటువంటి ప్రార్థన జీవితంతో నింపి ప్రభు మానక విసుగక ప్రార్థన చేస్తూ మీ నుండి దీవెనలు ఆశీర్వాదాలు దయచేయమని ప్రభు చేరువచ్చు నీ ప్రజలను ప్రభు నీ సంఘాన్ని ప్రభు ప్రార్థన జీవితంతో అభిషేకించండి అయ్యా. ప్రార్థన ఒక జీవితంగా మారిపోవాలి, ప్రార్థన ఒక మత్తుగా మారిపోవాలి, ప్రార్థన ఒక అలవాటుగా మారిపోవాలి. యేసు నామములో అటువంటి ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయమని ప్రభా నీ కృపతో వేడుకుంటూ నీ పాదాలు పట్టుకుంటూ ప్రభా ఆ ప్రార్థన జీవితం మా అందరికీ దయచేసి ప్రతి సమస్యని ప్రతి కాడిని యేసు నామములో విరగొట్టబోతున్న మీకు స్తోత్రాలు. అటువంటి మానని ప్రార్థన విసుగక ప్రార్థన గోజాడుతూ ప్రార్థన తండ్రి మా అందరికీ దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని అన్నాం నా ప్రియ పరలోకపు తండ్రి. అలా కూర్చోండి మెల్లగా. ఇప్పుడు ప్రభు సంస్కార కార్యక్రమం ఉన్నది కనుక కొంతమంది ఇంకా అటు ఇటు తిరుగుతున్నారు. మీకు అక్కడ వెనక ఖాళీ లేకపోతే